అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రోమన్ నంబర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందులో ఈ రోమన్ నంబర్ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఈ ఏన్షియంట్ రోమ్లో అంటే పురాతనమైన రోమ్ నగరంలో పుట్టిందనమాట. అక్కడ నుండి ప్రపంచం అంతా కూడా బాగా వ్యాప్తి చెందింది. ఇది ఈవెన్ మనం కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఈ ఎక్సర్సైజెస్లో వాటిల్లో క్వశ్చన్ నెంబర్స్ ముందు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ రోమన్ నెంబర్స్ అనేవి. అలాగే పాత గడియారాలు చూసినా, అలాగే రైల్వే స్టేషన్స్లో గడియారాలు చూసినా అక్కడ కూడా ఈ రోమన్ న్యూమరల్స్ అనేవి మనకి కనబడుతుంటాయి అన్నమాట. సో వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం ఈ న్యూమరల్స్ తెలుసుకునే ముందు యాక్చువల్గా ఈ న్యూమరల్స్ అనేవి ఈ 7 సింబల్స్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఓకేనా, అంటే ఏంటవి? ఐ అంటే 1 అని, వి అంటే 5 అని, ఎక్స్ అంటే 10 అని, ఎల్ అంటే 50 అని, సి అంటే 100 అని, డి అంటే 500 అని, ఎం అంటే 1000 అని చెప్పి మొత్తం టోటల్గా 7 సింబల్స్కి 7 నెంబర్స్ అనేవి మనం అసోసియేట్ చేయబడి ఉంటాయి. సో వీటిని మనం కొన్ని రూల్స్ ఉపయోగించి రాస్తాం అనమాట. ఓకేనా, చూద్దాం ఒకసారి ఈ రూల్స్ ఏంటనేది చూద్దాం. రూల్స్ ఫర్ రైటింగ్ రోమన్ న్యూమరల్స్. ఫస్ట్ రూల్ చూసినట్టయితే ఎడిషన్. when a smaller numeral is placed to the right of a larger or equal numeral, their values are added. అంటే ఏంటి? ఒక చిన్న సంఖ్యని ఒక చిన్న న్యూమరల్ అనమాట. అంటే ఐ, వి, ఎక్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ న్యూమరల్స్ని మనము రైట్ సైడ్ పెట్టామనుకో, పెద్దదానికంటే రైట్ సైడ్ పెట్టామనుకో, అప్పుడు ఆ వాల్యూస్ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. 2 అలాగే 2 సమానంగా కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐలు ఉన్నాయి. 2 ఐలు ఉంటే 2 సమానం కాబట్టి 1 + 1 2 వచ్చింది. అలాగే వి ఐ అని వచ్చింది. ఇక్కడ వి అనేది పెద్దది అంటే 5 దాని వాల్యూ, ఐ అనేది 1 దాని వాల్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ చిన్నది వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని కలుపుతాం అనమాట. ఎప్పుడైతే రైట్ సైడ్ స్మాలర్ న్యూమరల్స్ ఉన్నాయో, స్మాలర్ వాల్యూ ఉన్న న్యూమరల్స్ ఉన్నాయో అప్పుడు మనం వాటిని కలపాలి. అలాగే 2 ఈక్వల్గా ఉన్నా సరే మనం కలపాలన్నమాట. ఇది రూల్ 1 అనేది. అలాగే రూల్ 2 చూసినట్టయితే when a smaller numeral is placed before a larger numeral, the smaller value is subtracted from the larger one. సేమ్ ఫస్ట్ దానికి ఆపోజిట్ అనమాట. అంటే ఫస్ట్ దాంట్లో ఏంటి, కుడివైపు చిన్నది ఉంటే కలపాలని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే వాల్యూ ఎడం వైపు ఉందనుకోండి, అంటే స్మాలర్ వాల్యూ అనేది ఎడం వైపు ఉంటే వాటిని మనము పెద్ద వాల్యూలోంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఐ, వి ఉంటే ఐ అంటే 1, వి అంటే 5 కాబట్టి ఈ స్మాలర్ వాల్యూ ఉన్న ఐ అనేది ఎడం వైపు ఉంది కాబట్టి మనం 5లోంచి 1 తీస్తే 4 వస్తుంది అనమాట. అలాగే ఐ ఎక్స్ అంటే ఎక్స్ అంటే 10 కాబట్టి 10లోంచి 1 తీస్తే 9 వస్తుంది. ఇది రూల్ 2 అనమాట. ఓకేనా, అలాగే మనం రూల్ 3 చూసినట్టయితే ఏ న్యూమరల్ కెన్ బి రిపీటెడ్ అప్ టు 3 times టు యాడ్ అప్ వాల్యూస్. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక న్యూమరల్ని 3 times వరకు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 ఐలు ఉన్నాయి. 3 ఐలు అంటే 3, అలాగే 3 ఎక్స్లు ఉన్నాయి అంటే 30. అంతవరకు కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలాగే రూల్ 4 చూసినట్టయితే రూల్ 3కి ఇంచుమించు 2 ఈక్వల్గా ఉన్నట్టు ఉంటాయి. నో మోర్ దాన్ 3 రిపిటేషన్స్. అంటే ఏంటి, ఏ న్యూమరల్ కెనాట్ బి రిపీటెడ్ మోర్ దాన్ 3 times ఇన్ ఎ రో. అంటే ఏదైనా ఒక న్యూమరల్ని 3 సార్లు రాయొచ్చు అని చెప్పుకున్నాం. అంటే 4వసారి అనుమతించబడదు అన్నమాట. 4వసారి రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 4 అనే దాన్ని చూసినట్టయితే 4 అనే దానికి 4 ఐలు రాయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా దాన్ని మరి ఎలా రాయాలి? రూల్ నెంబర్ 2ని చూసుకొని లెఫ్ట్ సైడ్ స్మాలర్ వాల్యూ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని ఐవి అని రాసుకోవాలన్నమాట. అప్పుడు 5లోంచి 1 తీస్తే మనకి 4 అనేది వస్తుంది. అంతేగాని వరుసగా 4 ఐలు అనేవి రాయకూడదు. అలాగే 400 కూడా అదే రూల్ వర్తిస్తుంది అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ రూల్ నెంబర్ 5 చూసినట్టయితే
ఐ అనేది ఎప్పుడు కూడా వీకి ముందు కానీ ఎక్స్కి ముందు మాత్రమే వాడాలి. అంతేగాని ఐని తీసుకొచ్చి ఎల్కి ముందు సికి ముందు వాడకూడదు. అంటే ఐ అంటే ఏంటి 1, వి అంటే ఏంటి 5. సో ఐని వీకి ముందు వాడామనుకోండి 5లోంచి 1 తీస్తే 4 వస్తుంది. అదే ఐని ఎక్స్ ముందు వాడామనుకోండి 10లోంచి 1 తీస్తే 9 వస్తుంది. అంతే, అంతకుమించి మరి ఐని మళ్ళీ ఎల్కి ముందు కానీ సికి ముందు కానీ వాడకూడదు. అంటే ఐ ఎల్ అని రాసామనుకో 49 వస్తుందని మనం అనుకోకూడదు అనమాట. అలాగే ఐసి అంటే 99 వస్తుందని మనం రాయకూడదు. ఎందుకంటే ఐ అనేది కేవలం వికి ఎక్స్కి మాత్రమే మనం ముందు మాత్రమే మనం రాయాలి. అలాగే ఎక్స్ని కూడా ఎల్కి సికి ముందు మాత్రమే రాయాలి. అలాగే సిని డికి ఎంకి ముందు మాత్రమే మనము రాయాలి. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రూల్స్ అన్నీ కూడా. తర్వాత ఇంకా ఇది మ్యాక్సిమం మీకు ఎక్కడ కూడా కవర్ అవ్వకపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే చాలామందికి 3000 అంటే 3 అనేది రాసేస్తారు పక్కనే. ఆ తర్వాత నెంబర్స్ అంటే ఈక్వల్ టు 3999 వరకు కూడా మీరు నెంబర్స్ రాయగలరు. బట్ అక్కడ నుండి ఎలా రాయాలనేది చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే వీటికి మనం పైన ఒక బార్ వేస్తే అది 1000తో మల్టిప్లై చేసినట్టు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. వి ఇచ్చాను. వి అంటే ఎంత 5 పైన బార్ వేసాం అంటే ఏమైంది, ఆ 5ని 1000తో మల్టిప్లై చేసాం అనమాట. అంటే 5000 వచ్చింది. అలాగే ఎక్స్ మీద కూడా మనం బార్ వేసాం కదా. అలా బార్ వేయడం వల్ల ఏమైంది, మనం ఎక్స్ని 1000 టైమ్స్ మల్టిప్లై చేసాం అనమాట. ఓకేనా? సో ఇలా మనం ఆ వాల్యూస్ని రాసుకోవచ్చు. ఓకేనా? అలాగే అందుకే మీకు అప్పుడప్పుడు కొంతమంది మా స్టూడెంట్స్ చెప్తుంటాను ఏమని, ఇక్కడ వి అని ఉందనుకోండి, చాలామందికి వికి పైన కిందని ఒక గీత పెట్టడం అనేది ఒక అలవాటు ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ అంటే పై గీత కనబడేటట్టు పెడతారు, కింద గీత అంతగా కనబడినట్టు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దాని వాల్యూ ఏమవుతుందంటే ఇంచుమించు 5000 అవుతుంది. ఓకేనా? సో అందుకని మ్యాక్సిమం కూడా మీరందరూ కూడా ఈ రోమన్ న్యూమరల్స్ రాసేటప్పుడు విడివిడి అక్షరాలు రాయడానికే ప్రయత్నించండి. అంతేగాని 3 ఐలు కలిపేసి పైన ఒకే గీత పెట్టడం, అలాగే విఐ అని రాసి పైన ఒకే గీత పెట్టడం, కింద ఒకే గీత పెట్టడం చేయకండి. ఓకేనా? సో దానివల్ల అలాగా మనకి తప్పు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీకు న్యూమరల్స్ అప్ టు 100 వరకు మీకు న్యూమరల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి 5th క్లాస్లో పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీకు ఇవి నేను అలా ఇచ్చాను. ఓకేనా? 1 to 100 వరకు కూడా నేను న్యూమరల్స్ అనేవి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే ఎందుకు అది ఐ అయింది, అలాగే 2 అనేది 2 ఐల కింద ఎలా రాస్తూ ఇదంతా కూడా విత్ క్యాలిక్యులేషన్తో మీకు ఇవి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు పూర్తిగా ఈ రోమన్ న్యూమరల్స్ గురించి పూర్తి సమాచారం అందిందని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేసి ఎక్కువ నంబర్స్ మీరు ఓన్గా రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.